రైట్ ఉదయం మేము 8 గంటలకు వచ్చి అటు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అటు అధికారులు కూడా అడ్డుకున్నారు. అటు మా సమస్యలపైన మేము కొంచెం తనతో మాట్లాడే మాకు పరిస్థితి కూడా లేకుండా చేశారని చెప్పి కూడా ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే చెప్పడం జరిగింది. మనతో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మేము గత 2 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలపైన వివిధ దశల్లో మేము పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ యూనివర్సిటీలో 90% కాంట్రాక్టు టీచర్లు, నాన్ టీచింగు, అవుట్సోర్సింగ్ వాళ్ళే కష్టపడి విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందిస్తున్నాము. మరియు మాకు చాలని జీతాలతోటి మా బతుకులు ఇక్కడ మొత్తము సర్వనాశనం అయిపోతున్నాయి. మమ్మల్ని చూడండి, మా భవిష్యత్తు నాశనం అయిపోతున్నది, వెట్టి చాకిరి అయిపోతున్నది. మాకు ఇప్పటికైనా విముక్తి కల్పించండి అని గత 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని మేము వేడుకుంటే, గత ఏప్రిల్ నెలలో నిరవధిక సమ్మె చేసి యూనివర్సిటీలను మొత్తం స్తంభింపజేసినప్పుడు సీఎం గారే డైరెక్ట్గా మీ యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లు, నాన్ టీచింగు, అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిండు. ఆ హామీ మేరకు మేము ఉద్యమాన్ని విరమించినాం. ఆయన దృష్టిలో మా సమస్యలన్నీ తీసుకుపోయినాం. కానీ ఇవాళ ఈ వేదిక ద్వారా మాకు అందరికీ కూడా ఈ సమస్యల మీద పూర్తిగా ఆయన పరిష్కరించిపోతాడని చెప్పేసి కోటి ఆశలతో వచ్చినాం. ఈ విషయాలను కూడా ఆయన తెలియజేయడానికి గత 5వ తారీఖు రోజు 3000 మంది కాంట్రాక్టు టీచర్లు, నాన్ టీచింగ్, రెగ్యులర్ టీచర్లు అందరూ కలిసి ర్యాలీ తీసి మా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాము. ఆ సమస్యలన్నీ ఇలా అడ్రస్ అవుతాయని మేము అనుకున్నాము. కానీ గత 2 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఏదైతే ప్రాబ్లమ్స్ పోయిన ప్రభుత్వము యూనివర్సిటీని నెగ్లిజెన్సీ చేసిర్రు, ఇవాళ కూడా 2 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్లో రూపాయి కూడా ఈ యూనివర్సిటీకి ఇవ్వలేదు. మరి గత 3 నెలల ముందు వచ్చినప్పుడు కూడా సీఎం మాటలు చెప్పిపోయిండు, ఈ యూనివర్సిటీలో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఒక్క సమస్య కూడా ఉండనియా, నేను అన్నింటిని అడ్రస్ చేస్తా అని చెప్పిపోయిండు. మరి ఇలా 3 నెలల నుంచి ఒక్క సమస్య పరిష్కరించలే, ఒక్క పేపర్ మీద కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించలే. ఇవాళ వచ్చి కనీసం ఈ వేదిక ద్వారా అందరికీ సమస్యలు చెప్పుకునే విధంగా, అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా ఇలా చెప్తాడని కోటి ఆశలతో వస్తే ఇలా ఏం చేసిపోయిండు ఎవరు. నేను ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ ఇచ్చాను అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. అందులో మీ ప్రాబ్లం అంటే మీకు సంబంధించిన ఆ నోటిఫికేషన్ లేదనుకోవచ్చా? ఇప్పుడు 1000 కోట్లు ఆయన కేవలం జీవో ఇచ్చి పేపర్ ఇచ్చిపోయిండు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంక వచ్చేది మా అంటే 1 సంవత్సరం ఎలక్షన్ పోతే ఇంకో 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ 1000 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి? కనీసం ఇవాళ 100 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి 100 కోట్లు రిలీజ్ చేసిపోయిందా? ఇవాళ నన్ను ఏదైనా పునాది వేసిపోయిందా? ఒక బిల్డింగ్కి కేవలం గ్రాఫిక్స్ చూపించిపోయా. పోయిన ప్రభుత్వం 200 కోట్లు ఇస్తున్నది, ₹1 ఇయ్యలే. ఈ విధంగా మాటలు చెప్పుకుంటా యూనివర్సిటీ నాశనం చేసిపోతున్నారు. యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఈ యూనివర్సిటీలో సమస్యలు కనీసం ఇవ్వాలా. టీచర్లు, నాన్ టీచింగ్ ఇంతమంది సమస్యలు ఉన్నాయి కదా, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి కదా, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కదా, 100 కోట్లు ఇచ్చేదామి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రాబ్లం పోతుంది, నాణ్యమైన విద్య జరుగుతుంది. ఇక్కడ ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ సమస్యలు ఉన్నాయి, వాటిని అడ్రస్ చేసి పోదామి. కనీసం ఇప్పటి నుంచి అయినా వాళ్ళకి నాణ్యమైన విద్య దొరుకుతుంది అని చెప్పేసి ఇలా నువ్వేమైనా ఒక్క సమస్యనన్నా అడ్రస్ చేసిపోయినావా? మళ్ళీ ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ ఎట్లున్నదో ఇవాళ యూనివర్సిటీ గట్లనే ఉన్నది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్న లెక్చరర్స్ కానీ నార్మల్గా అందరూ అంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఈ సమస్యలకు సంబంధించి అటు సీఎం వరకు వెళ్ళట్లేదు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క పనులు నేను చేస్తున్నాను, నా దృష్టికి ఇవి రాలేదు అందుకే చేయట్లేదు అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నట్టుగా అయితే కొన్ని సమాచారాలు అయితే మనకు బయటకు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అది శుద్ధ తప్పండి. సీఎం గారు ఏప్రిల్ నెలలో మేము నిరవధిక సమ్మె చేసి 12 యూనివర్సిటీలు బంద్ చేయించినప్పుడు ఆయన ఎండింగ్లో పిలిచి మమ్మల్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళందరికీ మీకు యూజీసీని రెగ్యులర్ టీచర్లతోటి సమానమైన జీతాలు ఇచ్చి మీకు ఉద్యోగ భద్రత ఇచ్చే బాధ్యత నాది అని 3 సార్లు మా సంఘం లీడర్లను పిలిపించుకొని మాట్లాడిండు. కానీ ఇవాళ ఆయన ఇవన్నీ సమస్యలు తెలియవా? ప్రతి సమస్య తెలుసు. ఇవాళ 3000 మంది యూనివర్సిటీలో ర్యాలీ చేస్తే ఆయనకు సమస్యలు తెలియకుంటుంటాయా? మరి ఎందుకు ఆయనకు ఇంటెలిజెన్స్ ఉండదా? ఇవన్నీ తెలుసు. కానీ ఆయన ఏ సమస్యలు పరిష్కరించాలని అనుకోవట్లేదు. కేవలం మాటలు చెప్పి యూనివర్సిటీకి వచ్చినని చెప్పేసి రాజకీయ లబ్ధి తప్ప దీంట్లో ఏం ప్రయోజనం కనబడుతుంది యూనివర్సిటీకి? ఆయన కేవలం ఏదో గ్రాఫిక్లు చూపించిపోయినాడు. ఇవాళ ఆయన స్వయంగా కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నా అని చెప్పేసి ఆన్ పేపర్ మీద కొన్ని సమస్యలు పరిష్కరించి 100 కోట్లు రిలీజ్ చేసిపోయి ఉంటే ఆర్థికంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బోధరేతర సమస్యలు ఇలా పరిష్కరించి పోయి ఉంటే ఇలా మీరు వచ్చిన దానికి ఒక మీనింగ్ ఉంటుండే, ఒక అర్థం ఉంటుండే, మేము దాన్ని స్వాగతిస్తుంటుంటిమి. కానీ ఇలా మీరు వచ్చి కూడా ఇలా యూనివర్సిటీలో కేవలం కల్లిబుల్లి మాటలు చెప్పిపోయారు తప్ప ఈ యూనివర్సిటీకి ఎలాంటి ప్రయోజనం జరిగేటువంటి మాటలు ఇప్పటి వరకు ఒక చేతల్లో అయితే జరగలే, కేవలం మాటల్లోనే మాత్రమే ఉన్నది.
గత 3 నెలల నుంచి కనీసం ఒక సమస్య పరిష్కారం కాదా అండి ఒక సీఎం తలుచుకుంటే? మరి గత 3 నెలల నుంచి ఏంది? ఇప్పుడు ఈ సమస్యలని ఒక సంవత్సరం దాకా పోలీసుకుంటూ పోతుంటాడు మాటలు చెప్పి. తర్వాత ఎలక్షన్ వస్తుంది. ఈ 1000 కోట్లు ఎప్పుడు ఇవ్వాలి? ఎన్నడూ ఇవ్వాలి? పునాది రాని వాడాలి. ఎప్పుడు ఈ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ జరగాలి? ఈ విధంగా రిక్రూట్మెంట్ జరగకుండా మా కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా కేవలం మాటలు చెప్తున్నారండి. ఇప్పుడు మీ కాంట్రాక్ట్ వాళ్ళు కూడా గతంలో దీనిపైన ధర్నా చేసినట్టుగా అయితే మనం చూస్తాం. అప్పుడు మీకు ఎటువంటి మాటలు చెప్పి అంటే తొందరగా వీలైన తొందరగా నెరవేరుస్తామని చెప్పిన అధికారులే ఇప్పుడు దీనిపైన ఎందుకు స్పందించలేదు? అప్పుడు మాటలు చెప్పిండ్రు మీకు ఇమ్మీడియట్లీగా. అప్పుడు మీరు అప్పుడు డ్రాప్ అవ్వడానికి రీజన్ ఏంటి? మేము నిర్వాధిక సమ్మె చేస్తున్నప్పుడు దాదాపు 15 రోజులు నిర్వాధిక సమ్మె చేసినప్పుడు సీఎం గారు స్వయంగా పిలుచుకొని చెప్పిండు, మీరు సమస్యలన్నీ నా దృష్టికి వచ్చినాయి, నేను పరిష్కరిస్తా, మీరు దయచేసి ఈ ధర్నాలు ఇవన్నీ చేయకండి, మీరు విరమింపజేయండి, నేను పరిష్కరిస్తా అని చెప్పేసి ఆ రోజు ఆయన హామీ ఇచ్చిండు. ఆ హామీ మేరకు మేము ఆ రోజు విరమించినాం. అయినా కానీ యూనివర్సిటీలో ఇన్ని సమస్యలు ఉంటే ఇట్లా వెట్టి చాకిరి ఎన్ని రోజులు చేపిస్తారండి? గత ప్రభుత్వం కొంతమందిని రెగ్యులరైజ్ చేసిరు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిండు. సీఎం గారికి అప్పుడున్న యూనివర్సిటీల మీద కోపంతో యూనివర్సిటీలను పట్టించుకోలే. మరి ఆ రోజు నువ్వు యూనివర్సిటీల మీద ప్రభుత్వం నెగ్లిజెన్స్ చేస్తున్నది, మా ప్రభుత్వం వస్తే యూనివర్సిటీలను బ్రైట్గా చేస్తాం, చాలా అభివృద్ధి చేస్తామని ఆ రోజు ఇలా ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలు పెడితేవి, మాటలు చెప్తేవి, ఉపన్యాసాలు చెప్తేవి. మరి 2 సంవత్సరాలు అయినా ఎందుకు ఇంతవరకు ఒక్క పని కూడా ముందుకోలే? ఇదంతా కేవలం మాటలు చెప్పడానికైనా, యూనివర్సిటీ విద్యార్థులని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రజలను మోసం చేయడానికైనా? ఇది చాలా శుద్ధ తప్పండి. ప్రభుత్వం తక్షణమే దీనిపైన మీరు ఇమీడియట్లీగా యూనివర్సిటీ అభివృద్ధి జరగాలంటే సమస్యలు ఇమీడియట్గా ఈ వారం 10 రోజుల సమస్యలపైన మీరు స్పందించకపోతే రేపటి నుంచి యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ వాళ్ళు పనిచేయకపోతే యూనివర్సిటీలు ఎట్లా రన్ అవుతాయో కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాము. మేము రేపటి నుంచి అన్ని జేఏసీ మొత్తం నిర్ణయం తీసుకొని యూనివర్సిటీలను స్తంభింపజేస్తాము. జేఏసీ నాయకులు ఏమైనా దీనిపైన మీకు సపోర్ట్గా మద్దతుగా ఏమైనా నిలుస్తా అని చెప్పడం జరిగింది? ఇప్పుడు మేమందరం జేఏసీగానే ఫామ్ అయినాము. నేను కూడా జేఏసీలో ఒక మెంబర్ని. వాళ్ళందరం కూడా మేము డిస్కస్ చేసినాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారు సమస్యల మీద స్పందించకపోతే రేపటి నుంచి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలు కూడా మొత్తం టీచింగ్, నాన్ టీచింగ్, మొత్తం ఈవెన్ మెస్ వర్కర్లతో సహా రేపటి నుంచి వంటలు గింటలు అన్నీ బంద్ చేస్తే రోడ్ల మీదకి విద్యార్థులు రావాలి, స్టూడెంట్స్, దాంతోపాటు టీచర్లు, నాన్ టీచింగు, ప్రతి వర్కర్లు కూడా రోడ్ల మీదకి వస్తారు. రేపు ప్రభుత్వం చేసినటువంటి ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఇలా తప్పుడు వాగ్దానాలు చేసిపోయినాడో వాటన్నిటిని నెరవేర్చేదాకా మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం. సో చూసారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మేము రేపటి నుంచి ఎవరు కూడా యూనివర్సిటీలోకి రాము, ఎవరైతే మేము అందరం అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నామో వాళ్ళందరం కూడా మేము ఖచ్చితంగా ధర్నాలు చేసే అవకాశం ఉంది. ఏ స్టూడెంట్ అయినా మళ్ళీ మా దగ్గరికే రావాలి. ఖచ్చితంగా ఫుడ్ వండే వాళ్ళ దగ్గర నుంచి అటు లెక్చరర్స్ వరకు అందరూ కూడా మేము ఒక జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా దీనిపైన మాకు ఒక న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి అయితే ఆల్రెడీ మనతో పాటు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి చెప్పడం జరిగింది. రైట్, మనతో పాటు నాన్ టీచింగ్ కాంట్రాక్టర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు కూడా న్యాయం జరగాలి అని చెప్పి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కంప్లీట్గా ఇక్కడ ఉండే అవుట్సోర్సింగ్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక జేఏసీ లాగా ఏర్పడి ఖచ్చితంగా ఈరోజు అటు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అసలు మా మాట వినకుండా వెళ్ళిపోయారు, అధికారులు అడ్డుకున్నారని చెప్పి అయితే వాళ్ళ బాధ్యత వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు ఒక స్వామి గారు కూడా ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఏం లేదు సార్, మేము ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఇక్కడ దాదాపుగా రిటైర్మెంట్కి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది చాలా ఉన్నారు. మా అంటే ఇంకొక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు వస్తున్నటువంటి జీతభత్యాలు 15 నుంచి 20 వేల లోపలే ఉన్నాయి, ఎవరికి కూడా అధికంగా లేవు. ఇప్పుడు గత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు పరిపాలించి మమ్మల్ని మోసం చేసిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తామన్న ఆశతోని ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. సీఎం గారు ఇక్కడ యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే వారికి స్వాగతం పలుకుతూ 10 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మహార్యాలు నిర్వహించి వారికి స్వాగతం పలికాం, బహిరంగ లేఖను సమర్పించి వారికి స్వాగతం పలికాం. ఈరోజు కూడా పొద్దుగాల 7 గంటలకు వచ్చి ఇక్కడనే కూర్చున్నాం. వాళ్ళు లంచ్ కూడా వేయలేదు. నేను అయ్యప్ప మాలలో ఉన్నా, కనీసం భిక్ష కూడా చేయకుండా ఇక్కడే కూర్చొని ఉన్నాం. వాళ్ళు ఏమైనా చెప్తారేమో, మా సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అన్న ఆశతోని ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ కాంట్రాక్ట్, నాన్ టీచింగ్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఈరోజు నిరాశకు గురైపోయారు. వారు కేవలం
బిల్డింగ్స్ కడతాము, ఈ యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతాం, ఇక్కడ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం అనంటే ఇక్కడ విద్యార్థులకు మంచి విద్య రావాలన్నా, మంచి టీచింగ్ ఇవ్వాలన్నా, వారు సక్రమంగా పనిచేయాలన్నా, ఈ యూనివర్సిటీ డెవలప్ కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది కూడా చాలా ముఖ్యమైనటువంటి సిబ్బంది. ఎందుకంటే పొద్దుగాల వస్తే రోడ్లు ఊడుస్తారు, చెట్లకు నీళ్ళు పడతారు, బిల్డింగులు ఊడుస్తారు, కార్ నడిపిస్తారు, ఆఫీసర్ వస్తే ఛాయ్ ఇస్తారు, ఫైల్ టైప్ చేస్తారు, కంప్యూటర్ మీద టైప్ చేస్తారు, జూనియర్ అసిస్టెంట్గా, అటెండర్గా, కామాటిగా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది కూడా చాలా ముఖ్యమైన సిబ్బందే. కాబట్టి వారి పట్ల మీరు ఎటువంటి నిర్ణయం మాట్లాడలేదు ఈరోజు. మాకు చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే ఇంత పెద్ద యూనివర్సిటీకి వచ్చి 25 సంవత్సరాల తర్వాత మీరు ఒక సీఎం గారు ఇక్కడికి వచ్చారు. మేము ఎంతో సంతోషపడ్డాం. అరే ఈరోజు మన ఇంటికి వస్తున్నాడు, మన ఇంటి సమస్య వారికి తెలుసు ఆల్రెడీ, మనకేమైనా న్యాయం చెప్తాడేమో మేము ఆలోచించినాం. కానీ ఈరోజు మా ఇంటికి వచ్చి మీరు మా ఇంటికి ఉన్న సున్నం గురించి మాట్లాడారు, మా ఇంటికి ఉన్న గొల్లెం గురించి మాట్లాడారు తప్ప ఆ ఇంట్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కడుపు గురించి మాట్లాడలేదు సార్. అది చాలా చింతించాల్సిన విషయం. మాకు చాలా బాధగా ఉంది. ఈ సమాజానికే సిగ్గుచేటు సార్ మీరు అట్లా మాట్లాడకపోవడం. దయచేసి ఇప్పటికైనా నా మించిపోయింది ఏం లేదు సార్. మీరు దయచేసి మా కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల పక్షాన, నాన్ టీచింగ్ టీచర్ల టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మీరు ఉండి మాకేదైనా పరిష్కారాన్ని చూపిస్తారని మేము ఆశిస్తున్నాము. 3 రోజుల్లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని చెప్తారని మేము కోరుకుంటున్నాం. మీ సమస్యలపైన అటు సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా చేరవేశారా? అంటే మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అటు తనకున్న సెక్యూరిటీ సిబ్బంది కూడా అడ్డుకున్నారని అయితే తెలుస్తుంది. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే మేము కోరుకున్నాం, మేము కూడా పనిచేసినాం. ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలామంది పనిచేసినాం. ఎందుకంటే గత ప్రభుత్వం మోసం చేసింది. అరే ఆ ప్రభుత్వం వస్తే మళ్ళీ మనల్ని మభ్యపెట్టి మోసం చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సారు చాలా సానుకూలంగా ఉన్నాడు. ఆయన మంచి వ్యక్తి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు కష్టం అంటే ఏందో తెలుసు కాబట్టి ఆయనని గెలిపించుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మనం ఎంతో కష్టపడి పని చేసుకున్నాం. అంతేకాకుండా మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక్కొక్క మినిస్టర్ని 3 సార్లు కలిసినాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పొన్నం ప్రభాకర్ సార్ని కలిసినాం, మన శ్రీధర్ బాబు సార్ని కలిసినాం, బట్టి విక్రమార్క సార్ని కలిసినాం, సీతక్కని కలిసినాం, వేం నరేందర్ రెడ్డి సార్ని కలిసినాం, హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మన యోగితా రాణా మేడంను కూడా 4 సార్లు కలిసినాం. ఆమె దగ్గర పోతే మీ వీసీ సార్ చేతిలో ఉందని ఆమె అంటది, ఈయన దగ్గర పోతే నా చేతిలో ఏం లేదు, గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా ఈయన అంటాడు. ఈ ఇద్దరి మధ్యలో మేమందరము నలిగిపోతున్నాం. ఎవరు చెప్పాలో మాకు అర్థమైతలేదు. సీఎం సార్కి కనీసం మేము చెప్పుకోవాలంటే కూడా మాకు అవకాశం లేకుండా అయిపోయింది. ఈ రోజన్నా కనీసం మాకేమైనా దొరుకుతుందేమో అనుకుంటే అవకాశం కూడా మా సెక్యూరిటీ, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే సీఎం గారితో వచ్చినటువంటి సెక్యూరిటీ ఉందో కాన్వాయ్ మమ్మల్ని అడ్డుకున్నారు. కనీసం వారికి చెప్దామన్నా కూడా, కనీసం సీఎం సార్ అని చెప్దామన్నా కూడా ఒక అవకాశం లేకుండా అయిపోయింది. కానీ ఈరోజు ఇంత దూరం వచ్చిన మా సారు ఒక్క విషయం కూడా మా కోసం ఏం చెప్పకుండా పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది సార్. మాకు గతంలో వచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి నేను మళ్ళీ 3 నెలల తర్వాత వస్తాను, వచ్చే వరకు ఇక్కడ ఉన్న సమస్యలు అన్ని పట్ల అంటే నేను క్లియర్ చేశానని చెప్పి కూడా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఆ విషయాలపైన అంశం పైన మాట్లాడలేదు? అదే మీరే చెప్పాలండి. ఇప్పుడు గత ఆగస్టు 25న ముఖ్యమంత్రి గారు వచ్చి మీ సమస్యలన్నీ నా దగ్గర తీసుకురండి, నేను ఒక్క పోలీసును కూడా పెట్టకుండా మీ సమస్యలన్నీ వింటాను, విని మీ సమస్యల మీద నేను సమాధానం చెప్తాను, ఆ ధైర్యం నాకు ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మేము చాలా 10 రోజుల నుంచి కలిసిన మంత్రులకు ఇచ్చాము, ఉన్నత అధికారులకు ఇచ్చాము. తర్వాత మా ఏమంటారు స్వాగతం పలుకుతూ మా ఒక బహిరంగ లేఖ కూడా రాసి ప్రభుత్వానికి ఇచ్చాము. తర్వాత నాన్ టీచింగ్ కాంట్రాక్ట్, తర్వాత పర్మనెంట్ ఉద్యోగులు అందరం కలిసి జేఏసీగా ఏర్పడి ఒక బహిరంగ ర్యాలీగా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేట్ వరకు కూడా మేము ర్యాలీ తీశాము. అది అన్ని దినపత్రికలు వచ్చింది. ప్రభుత్వానికి మీరు తెలియదు అనేది అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చీమ చిటుకుమంటే ప్రభుత్వానికి తెలుస్తుంది. అట్లాంటిది ఇక్కడ 1000 మంది ఉద్యోగులు ర్యాలీగా వచ్చి ఒక బహిరంగ లేఖ ఇచ్చారంటే అది ప్రభుత్వానికి తెలియకుండా ఉండదని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వంకి తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మా సమస్యను తెలుసుకుంటారేమో, లేదా మా సమస్య మీద పరిష్కారం చేస్తారేమో అని చెప్పి మేము ఆశించాము. అలాంటిది ఏది జరగలేదు. మేము ఏమంటారు ముఖ్యమంత్రి గారికి వస్తే కలిస్తే రిప్రజెంటేషన్ ఇద్దామని రిప్రజెంటేషన్లు కూడా మేము తయారు చేసి తీసుకొచ్చామండి. రిప్రజెంటేషన్ తయారు చేసుకుంటే కూడా తీసుకొచ్చాము.
కానీ ముఖ్యమంత్రి గారు మా రిప్రజెంటేషన్ తీసుకోలేదు. మేము మీడియా ముఖంగా మీకు ఈ రిప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాము. మా సమస్యలు గత 25 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మేము ఇక్కడ సేవలు అందిస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీకి ఇక్కడ గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మమ్మల్ని మోసం చేసింది. ఆ అన్ని శాఖలలో పర్మనెంట్ చేసింది. కానీ యూనివర్సిటీలు అంటే ఒక కోపంతో ఇక్కడ మేము వెళ్ళినా కానీ అక్కడ మంత్రులు కానీ ఎప్పుడు మన గత ప్రభుత్వం మాకు సహకరించలేదు. ఈ ప్రభుత్వంలో లెటర్లన్న తీసుకున్నారు, ఏదైనా సమస్య మీద మరి పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము చాలా ఆశించాము. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చి మమ్మల్ని చాలా నిరాశపరిచారు. ఎందుకంటే మేము పొద్దున టిఫిన్ చేయకుండా లంచ్ చేయకుండా ముఖ్యమంత్రి గారు మా మీద ఏదైనా జాలి చూపించి ఏదైనా హామీ ఇస్తారని చెప్పి ఆలోచించాం. కానీ ఇట్లా ఏం చెప్పకుండా ఉట్టి బిల్డింగ్లు కట్టి 1000 కోట్లు మీరు చేస్తారని చెప్పేసి మేము అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న 1100 మంది ఉద్యోగులను మేము ఆల్రెడీ మినిమం శాలరీస్ ఎత్తుకుంటున్నాం. దానికి అదనంగా మాకు 15,000 రూపాయలు అయితే ఒక రెగ్యులర్ చేస్తే ఇక్కడ ఉన్న ఉద్యోగులను 1100 మందిని రెగ్యులర్ చేస్తే మీకు అయ్యే ఖర్చు 30 కోట్లు కూడా దాటదండి. 30 కోట్ల లోపే అవుతుంది. 30 కోట్లు మా ఉద్యోగులకు ఇవ్వకుండా మీరు 1000 కోట్లు మీరు ఉద్ధర చేసుకుంటా మా జీవితాలలో మీరు ఎట్లా వెలుగు నింపుతారండి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ఓన్లీ బిల్డింగ్లు కాదు, అక్కడ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో మీరు భాగంలో మేము ఉన్నాం. ఇక్కడ మా కడుపులు నింపకుండా ఉట్టి బిల్డింగ్లు కడితే అది అభివృద్ధి కాదు. ఆ బిల్డింగ్లో పనిచేసే ఉద్యోగులు కావాలి, అక్కడ ఉండే వ్యవస్థ కావాలి. ఇక్కడ క్లాస్ రూమ్లు జరగాలంటే ఊడ్చేవాడు నుంచి వెళ్ళి నీళ్ళు పెట్టేవాడు, చాక్పిస్తే అందించేవాడు వాడు కూడా ఉండాలి. కానీ ఎవరు లేకుండా ఓన్లీ బిల్డింగ్లు కట్టేసి మేము అభివృద్ధిగా చూపించుకుంటామంటే అది కాదు. ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మీ సమస్యల మీద మీరు 2-3 రోజుల్లో మీరు మీ ఏమంటారు ఆరా తీసి మాకేదైనా ఒక సమస్య మీద మీరు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఇది మీ ప్రజాప్రభుత్వంలో ఇది ఒక మాకు అన్యాయమే జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మాకు ఇవాళ అన్యాయమే చేసింది. మీరు మీ దృష్టికి రాకపోతే ఈ మీడియా ద్వారా మీకు ఇప్పుడు తెలిసినా కానీ మీరు మాకు ఒక హామీ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వంలోని అందరు అధికారులను అడుగుతున్నాము, ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నాము. గతంలో దీని పట్ల ఎటువంటి న్యాయం జరగలేదు. గతంలో మీరు దీక్ష చేసినా కూడా దీని పట్ల ఎటువంటి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. మళ్ళీ ఈసారి తీసుకుంటారని అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం 3 నెలల క్రితం వచ్చినా ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చినా కూడా జస్ట్ స్టూడెంట్ వరకు మాత్రం మాట్లాడారు కానీ మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ గురించి మాట్లాడలేదని చెప్పి అంటున్నారు. దీని గురించి అంటే రేపు ఎల్లుండి మళ్ళీ మీరు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా కలుస్తామండి. ఎందుకంటే మాకు ఇక్కడ పరిష్కారం అనేది జరగలేదు కాబట్టి మేము ఖచ్చితంగా కలుస్తాము. ఇక్కడ స్టూడెంట్స్ గురించి మాట్లాడారంటే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే యూనివర్సిటీ అంటే విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ 3 వ్యవస్థలు కలిపితేనే ఇక్కడ యూనివర్సిటీ అనేది నడుస్తుంది. అందులో ఒక విద్యార్థుల గురించి మాట్లాడారు, సంతోషమే. మేము దాని గురించి మేము బాధపడట్లేదు. కాకపోతే ఇక్కడ మేము 25 ఏళ్ల నుంచి మేము వెట్టి చాకరీ చేస్తున్నాం. గత ఆంధ్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, గత టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. మరి ఇక్కడ ఉన్న ఇప్పుడు మేము ఏంటంటే ఈ ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుందని మేము ఎందుకు అనుకున్నామంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రాని ఈ యూనివర్సిటీకి ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 2వ పర్యటనగా వచ్చారు కాబట్టి మా సమస్యలన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఖచ్చితంగా ఆయన తెప్పించుకుంటాడు. ఇక్కడ ఉన్న ఉద్యోగులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా టీచర్లు ఉన్నారు, కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్లు ఉన్నారు, నాన్ టీచింగ్ సిబ్బంది ఉంది. అన్ని విషయాలు తెలుసండి. ఇక్కడ తెలియదనే విషయమే లేదు. ఇక్కడ చీమ చిటుకుమంటే ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి సీఎం వస్తున్నారంటే అన్ని విషయాలు తెలుసు. నిన్న కాశీం సార్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో స్పష్టంగా చెప్పారు ఏమనంటే నాన్ టీచింగ్ సిబ్బంది గురించి, కాంట్రాక్ట్ టీచర్ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన హామీ ఇస్తారని చెప్పేసి అన్నారు. మేము సంతోషించి మేము వెయిట్ చేశాము. ఇప్పటి వరకు మేము మార్నింగ్ టిఫిన్ చేయకుండా 7 గంటలకు ఇక్కడ కూర్చున్నాం, ముఖ్యమంత్రి ఏదైనా మాకు హామీ ఇస్తారని చెప్పేసి. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేనందుకు మేము చాలా బాధపడుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఈ మీడియా ముఖం తర్వాత మీరు ఏదైనా పరిష్కారం వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ ఇక్కడ ఉన్న సమస్యలన్నిటి గురించి కూడా అటు सीएम का అయితే ఆల్రెడీ यहाँ का कौन से प्रॉब्लम्स है कि वो सब पूरे सीएम रेवंत रेड्डी को पता है, मगर उसके लिए कहीं को ध्यान नहीं रख रहा. उसके लिए बोले तो हम लोग नॉन टीचिंग है, नॉन टीचिंग के बगैर किसी का काम कंप्लीट नहीं होता है. एटलीस्ट एक मीटिंग भी सक्सेस होना है तो उसके पीछे नॉन टीचिंग का भी हाथ है. लेकिन रेवंत रेड्डी को सिर्फ स्टूडेंट्स और एक इन्हें प्रोफेसर फैकल्टीज सो भी क्यों नज़र आ रहे पता नहीं. हम लोग भी कई सालों से काम कर रहे हैं. मेरे ग्रैंडफादर ग्रैंड मदर्स हर कोई काम करते हुए आ रहे, सर्विस देते हुए आ रहे. अब जैसे कि हमारे सर बोले, राजेश सर बोले कि టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద నాన్ టీచింగ్ కలిపితేనే యూనివర్సిటీ నడుస్తుంది. మాకెందుకు దృష్టిలో ఎందుకు తీసుకోలే అది తెలియదు సార్. కానీ మేమైతే ఎన్ని ర్యాలీస్ చేసినాం, ఎన్ని లెటర్స్ ఇచ్చినాం, కానీ అది ఎందుకు కాలేదు తెలియదు. సార్కి మాకు ఎందుకు గుర్తు రాలేదు తెలియదు. ప్రజాపాలన అంటే ఉట్టి దృష్టిలో ఉట్టి టీచర్సేనా, ఉట్టి స్టూడెంట్సేనా? ప్రజాపాలన అంటే ప్రజా మీన్స్ నాన్ టీచింగ్.
నాన్ టీచింగ్ కూడా మాకు కూడా శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. మాకు ఎక్కువ కావాలి అంటే ఉట్టి మినిమం టైం స్కేల్ ఇవ్వండి, 50,000 మినిమం వేయండి. ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ స్టూడెంట్స్ కంటే వాళ్ళకి గ్రూప్ 4s ఉంటాయి, ఎగ్జామ్స్ ఆపర్చునిటీ హయ్యర్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. నాన్ టీచింగ్కి అట్లీస్ట్ మాకు ఎక్కడైనా ఖర్చు పెట్టాలంటే మాకు ఒక బ్యాంక్ లోన్ కూడా వస్తలేదు సార్. కనీసం అంత ఘోరంగా అయిపోయింది. మాకైతే అందరూ ఏమనుకుంటున్నారు, మీరు ఓయూ ఎంప్లాయ్ అంటే మా శాలరీస్ అందరు వింటే నమ్ముతలేరు సార్. 20,000 బిలో శాలరీ. రేవంత్ అన్న మీకు हाथ जोड़ के मैं एक बात बोलना चाह रही हूँ आपको, प्लीज़ हमारे सैलरियाँ बढ़ाओ आप. प्रजा पालना बोले तो सिर्फ टीचर्स और स्टूडेंट नहीं आते, प्रजा అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా వస్తారు. మా దగ్గర చాలా మంది రిటైర్ అయిపోయారు, మా దగ్గర చాలా మంది చనిపోయారు. ఇప్పుడు పర్మనెంట్ స్టాఫ్ కూడా చాలా తగ్గిపోయారు. ఒక చూస్తే ఇప్పుడు 2 years 3 years చాలా పర్మనెంట్ స్టాఫ్ రిటైర్ అయిపోతారు సార్. దానిలో 50% మేము నాన్ టీచింగే ఉంటారు. అదే 50% నాన్ టీచింగ్కి కనీసం శాలరీ ఎక్కువ చేస్తే అదే అడుగుతున్నాం కదా సార్. 1,000 crore ఎందుకు ఇస్తుంది సార్? ఆల్రెడీ ల్యాబ్స్ అన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చే ముందు అన్ని డిపార్ట్మెంట్ చూపించారు, కాలేజ్ చూపించారు ఎట్లా నడుస్తుంది. చాలామంది డిగ్రీస్ ఇక్కడ నుంచే తీసుకుంటారు, ఓయూ నుంచి, అదర్ స్టేట్స్ ఇక్కడ నుంచి వస్తారు. యూనివర్సిటీ అంటే అంతా, యూనివర్సిటీలో నాన్ టీచింగ్ లేదు అని ఆ విషయమే రాదు. కానీ పని మాత్రం నాన్ టీచింగ్ కంపల్సరీ ముందు ఉండాలి. జీతాల గురించి ఏదైనా మంచి కావాలి అంటే నాన్ టీచింగ్కి అందరు మర్చిపోతున్నారు సార్. ప్లీజ్ దయచేసి మా కూడా గుర్తు చేసుకోండి. అంటే మీరు కోరుకునేది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా చాలా మంది వచ్చారు. అండ్ మీరు పర్సనల్గా మీరు కోరుకునేది అంటే ఇక్కడ ఉన్న కంప్లీట్గా అవుట్సోర్సింగ్ వాళ్ళ గురించి? మేము సీఎం రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చేదాన్ని స్వాగతిస్తున్నాం, చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అభివృద్ధి కావాలంటే టీచింగ్ స్టాఫ్ ఒకటే కాదు, నాన్ టీచింగ్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, టైమ్ స్కేల్స్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పర్మనెంట్ అవుతుంది అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఇక్కడ దొంతరలు యూనివర్సిటీలో ఉన్నాయి, అంటే పని సమానంగా చేస్తూ ఉన్నారు, వేతనాలలో చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి దానిని గమనించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం. అట్లాగే కనీస వేతనాలు అమలు చేయట్లేదు, కనీస వేతనాలు మినిమం 26,000 ఇవ్వాలి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ 26,000 కాకుండా 10,000 11,000 తోటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు మేము పర్మనెంట్ అయితే మా కుటుంబాలు బాగుపడతాయి, మా జీవితాల్లో వెలుగు నిండుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ చెప్తున్నప్పుడు మాట్లాడారు సీఎం గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అన్నాడు. కాబట్టి ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 90% మంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళే. వాళ్ళ యొక్క కుటుంబ స్థితిగతులు, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అయితే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు జీతాలు పెరగాలి, కానీ ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ జీతాలు తగ్గుతూ ఉన్నాయి, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి ఇట్లాంటి అట్లా కాంట్రాక్ట్ వాళ్ళకి దాదాపు రిటైర్మెంట్ బెనిఫిట్ ఉండేది, కానీ గత వీసీ ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ బెనిఫిట్ని కూడా తీసేశారు. అట్లా ప్రతి సంవత్సరం 1,500 రూపాయలు పెంచేది, ఇంక్రిమెంట్ కూడా దాన్ని కూడా తొలగించారు. అంటే జీవన ప్రమాణాలను పెంచాలంటే జీతాలను పెంచాలా తగ్గించాలా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాల యొక్క అండదండలు చూసుకొని ఈరోజు వీసీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ అధికారులు కూడా ఈరోజు నాన్ టీచింగ్ షాప్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారైనా ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం ఆలోచించి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అవుట్సోర్సింగ్ విధానం ఏదైతే ఉందో, కొద్దిమంది మంత్రులు, కొద్దిమంది ఎమ్మెల్యేల యొక్క కనుస్థలాల్లో ఉన్నటువంటి దళారులకి ఈరోజు ఇది అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, ఈఎస్ఐ పిఎఫ్ ప్రాపర్గా వాళ్ళని అమలు చేయట్లేదు. వాళ్ళకు కొంతమంది డబ్బులు ఇచ్చి ఉద్యోగాలలో పెట్టుకుంటూ ఉన్నారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసినటువంటి సీనియారిటీ వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా ఇష్టానుసారంగా ఉద్యోగాలకి వెళ్ళి తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి యూనివర్సిటీలో పనిచేస్తున్నారా వాళ్ళని వెట్టి చాకిరీ చేసుకుంటూ కట్టు బానిసల్లాగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాటిని అర్థం చేసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేకపోతే నాన్ టీచింగ్ ఎవరైతే ఉన్నారో, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, టైమ్ స్కేల్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వందలాది మందిని తరలించి చెప్పారు మీరు పోరాటాలు చేయాలని చెప్పి. మేము పర్మనెంట్ చేసేంతవరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని యూనివర్సిటీ వేదికగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.